భారతదేశంతో శత్రువులాగా వ్యవహరిస్తూ భారతదేశం గురించి ఎప్పటికప్పుడు వెటకారపు కామెంట్లు నోటికొచ్చిన కోతలు కూసినటువంటి కెనడా ప్రధానమంత్రి ఇప్పుడు శాంతం పక్కకి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ అతని రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అన్నది డౌటే. జస్టిన్ ట్రూడో ఎవడైతే అరాచకపువాది, వాస్తవంగా వాడు వీడు అనే పదాలు వాడటం నాకు కూడా నచ్చదు, కానీ ఇట్లాంటి దరిద్రుడు, ఎందుకంటే భారతదేశం గురించి వీడు వాగినంత వాగుడు, వీడు చేసినంత దరిద్ర ప్రచారం మరెవరూ చేయలేదు. ప్రపంచ స్థాయిలో ఒక దేశాధినేతగా ఉన్నటువంటి సందర్భంలో ఎంత కంట్రోల్లో ఉండాలో ఆ కంట్రోల్ ఏమాత్రం లేనటువంటి సన్నాసి వీడు. హుందాతనం అన్నటువంటిది పోయినటువంటి వాడు వీడు. జస్టిన్ ట్రూడో తాజాగా రిజైన్ చేస్తే కెనడా లిబరల్ పార్టీ తాజాగా మార్క్ కార్నీని అతని ప్లేస్లో రీప్లేస్ చేసింది. ఈ మార్క్ క్లానీ అనేటటువంటి ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు అన్నటువంటిది ఇవాళ అనౌన్స్ చేశారు వాళ్ళ పార్టీ తరపున. దాంతో తను ఈవేళ లైన్లోకి వచ్చినట్టు అయింది.